అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, దేవుడు మనల్ని ఎప్పుడూ ఘనపరచాలనే కోరుకుంటారు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా గొప్ప స్థితిలో ఉంచాలనే కోరుకుంటారు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. అయితే మరి మనం ఎందుకు గొప్పవారుగా ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు గొప్ప స్థితిలో ఉండలేకపోతున్నాం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా మనం బైబిల్లో చూడొచ్చు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కారణం ఏమని చెప్తున్నాడు దేవుడు ఇంతకీ? పాపము చేయటం వల్ల దేవుడిచ్చే మహిమను మనం పొందలేకపోతున్నాము. అయితే దేవుడు మనల్ని ఘనపరచాలి, గొప్ప స్థితిలో ఉంచాలి అని ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. కానీ మనం చేస్తున్నటువంటి పాపాలు ఆ ఘనతను మనం పొందకుండా ఆపివేస్తున్నాయి. మనం చేస్తున్నటువంటి సిన్స్ అనేవి వాటిని చేరుకోలేకుండా ఆపుతున్నాయి. అయితే మనం ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నామంటే, ఎంత అవివేకంగా మనం ఆలోచిస్తున్నామంటే, ఈ సమాజంలో గొప్పవారికి ఉండటం కొరకు ఎన్నో చేస్తూ ఉంటామండి. గిన్నిస్ బుక్లో మనం ఎక్కాలనుకోండి, ఎన్ని చిత్ర విన్యాసాలు చేయాలంటే చాలా వింతగా ఉంటాయండి. మన బ్లెస్సింగ్ షోలో కూడా మనం చూసాం ప్రియులారా. నలుగురు వ్యక్తులు ఒక కాలికి ఒక తాడు, ఇంకో కాలికి ఇంకొక తాడు, ఒక చేయికి ఇంకొక తాడు, ఇంకొక చేయికి ఇంకో తాడు కట్టి ఆ తాళ్ళు తీసుకెళ్ళి 4 బైకులకు కట్టి ఫోర్స్ఫుల్గా 4 డైరెక్షన్స్లో తీసుకెళ్తున్నారంటే ఎంత విచిత్రమైనటువంటిదండి. ఎందుకు ఆ సాహసం చేస్తున్నారంటే గిన్నిస్ బుక్లో ఎక్కాలి కాబట్టి. మరి రీసెంట్గానే మనం చూసామండి, ఈ సబ్మెరైన్ ఎక్స్ప్లోడ్ అవడం వల్ల 5గురు మరణించడం అనేది అందరి హృదయాల్ని కలిచివేసేగా మారిపోయింది. ఎందుకంటే సమాజంలో గొప్పవారుగా కనిపించాలని, ఈ సమాజంలో మనల్ని మన బాస్ పొగడాలని కోరుకుంటాము, మనం ఉన్నటువంటి టీచర్స్ పొగడాలని కోరుకుంటాము, మనం ఉన్నటువంటి అధికారులు పొగడాలని కోరుకుంటాము, అందరి దృష్టిలో గొప్పవారుగా మారాలని కోరుకుంటాము. అయితే నా ప్రశ్న ఏంటంటే, సరే అనుకున్నది అనుకున్నట్టుగానే మనం సాధించాం, గొప్పవారుగా మారిపోయాం. ఎంత గొప్పగా మారిపోయామంటే ప్రపంచం అంతా కూడా ద గ్రేట్ అని నిన్ను పిలిచారు. అది ఎంతవరకు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నువ్వు గ్రేట్ అని నీకు అవార్డు ఇచ్చినటువంటి వ్యక్తి కలకాలం బ్రతికినప్పటికీ నీవైతే ఏదో ఒక రోజు మరణించాలిగా. నీవు మరణించిన తర్వాత నీకు అవార్డు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా మరణిస్తారుగా. మనకి ఈ భూమి మీద వచ్చే అవార్డ్స్ ఎంతవరకు ఉంటాయంటే ప్రియులారా, కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే. ఇంకా బాగా చెప్పాలంటే మనం బ్రతికున్నంత వరకు మాత్రమే. మనం మరణించిన తర్వాత ఆ అవార్డ్స్ మనకి ఏమీ చేయవండి. మనం ఆ అవార్డ్స్ని దాచుకోలేమండి. అవార్డ్స్ వల్ల మనకేం ఉపయోగం లేదండి. అయితే నీవు దేవుని దృష్టిలో దేవుని చేత నీవు ఘనపరచబడాలంటే, దేవుడు నిన్ను గొప్పవాడిగా ఎంచాలంటే విచిత్రమైనటువంటి విన్యాసాలు ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఏ కొండలు ఎక్కాల్సిన అవసరం లేదండి. ఏ పురుగులు తినాల్సిన అవసరం లేదండి. ఏ పురుగులతోటి నువ్వు కుట్టించుకోవాల్సిన అవసరం లేదండి. గిన్నిస్ బుక్లో పేరు సంపాదించడం కోసం ప్రియులారా, తేనెటీగలతోటి మొత్తం మొహం నిండా కప్పించుకొని వాటితో కుట్టించుకున్నటువంటి వీడియోస్ నేను చూసినప్పుడు చాలా బాధపడ్డానండి. దేవుడిచ్చినటువంటి శరీరం కదా, ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక రక్తపు బొట్టును కాదు కదా, ఒక చెమట బొట్టును కూడా మనం కొత్తగా సృష్టించలేమండి. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, నీవు ఒక వెంట్రుక రంగునైనను నీవు మార్చలేవు. వెంట్రుకను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. వెంట్రుక రంగును కూడా మార్చలేనటువంటి మనము బహుమానంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి శరీరాన్ని ఎలా పాడు చేస్తున్నామండి. మరి అది ఎందుకంటే సమాజంలో గొప్పవారుగా పేరు సంపాదించుకోవాలని. అయితే ఒక విషయం ఆలోచించండి, దేవుడు నిన్ను గొప్పవాడిగా ఎంచాలంటే, దేవుడు నిన్ను సమాజంలో గొప్ప స్థితిలో ఉంచాలంటే నీవు విచిత్రమైనటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదులే, కానీ పాపాన్ని మానేస్తే చాలండి. పాపం చేయకుండా ఉంటే చాలండి. ప్రియులారా, పాపాన్ని అసహించుకొని పాపాన్ని విడిచినటువంటి కొంతమంది మనకు కనబడతారండి బైబిల్లో. వాళ్ళ పేర్లు మనకు తెలుసు. అబ్రహాము, దావీదు, యోసేపు, పౌలు, తిమోతి. వీళ్ళ పేర్లు వీళ్ళు మరణించి సుమారుగా 1000 సంవత్సరాలు దాటినప్పటికీ ఈ భూమి మీద మనం ఇంకా చదువుకుంటున్నామంటే, ఇంకా వారి జీవితాల నుంచి వారి యొక్క అనుభవ జ్ఞానం మనం నేర్చుకుంటున్నామంటే, వారు చేసినటువంటిది తలకాయ తీసుకెళ్ళి రోకలకేసి కొట్టుకోలేదండి. ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కలేదండి. వాళ్ళేమి పురుగులతో కరిపించుకోలేదులే. కానీ ప్రియులారా,
పాపాన్ని అసహించుకున్నారంతే. జస్ట్ పాపాన్ని అసహించుకొని దేవుని ఆజ్ఞలు గైకొన్నారంతే. దేవుని హృదయంలో మంచి స్థానం సంపాదించుకున్నారండి. దావీదు గారి గురించి మనం ఆలోచిస్తే, దావీదు గారి గురించి దేవుడు మాట్లాడతాడు, ఇతడు నా ఇష్టానుసారుడు. అబ్రహాం గురించి మాట్లాడతారండి, ఇదిగో ఇతను నా స్నేహితుడు. మోషే గారి గురించి దేవుడు సెలవిస్తారండి, ఇదిగో ఇతను నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నారు. మరి పౌలు గారు మరణించినప్పటికీ పౌలు గారు జర్నీ చేసినటువంటి ప్రదేశాలని మ్యాప్స్తో సహా మనకు అందించారంటే ఎంత గొప్పగా దేవుడి దృష్టిలో ఎంచబడ్డారండి. వాళ్ళు ఈ భూమి మీద మాత్రమే కాదు ప్రియులారా, వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు అబ్రహాం గారు ఎంత రిచ్గా బ్రతికారండి, మోషే గారు ఎంత గొప్పగా బ్రతికారండి. వాళ్ళు మరణించిన తర్వాత మనం చదువుకుంటున్నాము, వారి తరాలలో ఉన్నటువంటి వారు వాళ్ళని గొప్పగా మాట్లాడుకున్నారు. అబ్రహాం గారి కాలంలో ఏ బుక్స్ లేవు కానీ ప్రియులారా, ఏ బుక్స్ లేనటువంటి కాలంలో గొప్పగా బ్రతికినప్పటికీ మొబైల్ ఫోన్స్లో యాప్స్ వచ్చినప్పటికీ ఆ యాప్ టెక్నాలజీలో కూడా బైబిల్ వేసుకొని మన అబ్రహాం గారి గురించి మనం చదువుకుంటున్నామంటే ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడండి. ఆ అబ్రహాం గారు మరణించిన తర్వాత ఇంకా గొప్ప విషయం ఏంటంటే ప్రియులారా, పరలోకాన్ని కూడా దేవుడిస్తా అంటున్నాడండి. సమాజం మనకించే గుర్తింపు మహా అయితే మనం బ్రతికున్నప్పుడు, లేదంటే మరణించేంత వరకు. మరణించాక ఎలాంటి గుర్తింపు మనకు ఉండదండి. పరలోకాన్ని అసలే చేరుకోలేమండి. ఈ భూమి మీద మనం ఉన్న తరాల వాళ్ళు మనల్ని గుర్తించాలన్నా, మనం మరణించాక తర్వాతి తరాల వాళ్ళు మనల్ని గుర్తించాలన్నా, పరలోకాన్ని చేరుకున్న తర్వాత దేవుడు మనల్ని గుర్తించాలన్నా మనం చేయాల్సింది విన్యాసాలు కాదు ప్రియులారా, పాపాన్ని అసహించుకోవాలి, పాపాన్ని ద్వేషించాలి, పాపానికి మనం దూరంగా ఉండాలి. అలా ఉండగలిగినట్లయితే దేవుని వాక్యం అంతా సెలవిస్తుంది, ఆయన అనుగ్రహించు మహిమను మనం పొందుకోగలం. కనుక మనందరం కూడా పాపాన్ని అసహించుకొని దేవుని చేత, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎంచబడి దేవుని చేత కనుక మనం గణపరచబడితే, మహిమపరచబడితే ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. మనందరం కూడా అంత గొప్ప వాళ్ళగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మంచి అవకాశాలను మాకు అందించి ఈ డైలీ డివోషన్ ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ డైలీ డివోషన్ని అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ డైలీ డివోషన్ మేకింగ్లో కూడా సహకారులుగా నిలబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి, మీ యొక్క పరిచర్యను నమ్మకంగా జరిగిస్తున్నటువంటి సేవకులను, వారి కుటుంబాలను మీరు దీవించండి, బలపరచండి. వారి పరిచర్య అనేక ప్రాంతాలకు విస్తరించినట్లుగా సహాయం చేయండి తండ్రి. జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక ప్రాంతాలకు మా తండ్రి విస్తరించినట్లు కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమైతే తండ్రి, మీ అందరం మరలా కలుసుకునే ధన్యతను అందించండి. అదేవిధంగా ప్రభువా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా తండ్రి వారిని లేవనెత్తండి, వారికి నెమ్మదిని దయచేయండి, కృప చూపించండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.